ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు తన సన్నిధిలో ఉండేవారిని, తన పరిచర్య చేసేవారిని ఎలా ఎంచుకుంటాడో చాలా స్పష్టంగా వివరిస్తుంది. లోకం ధనవంతులను, బలవంతులను, తెలివైన వారిని వెతుకుతుంది. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రం నమ్మకత్వాన్ని, హృదయ కాఠిన్యం లేని నిర్దోషత్వాన్ని వెతుకుతున్నాడు. దేవుని దగ్గర నివసించడం అంటే అదొక గొప్ప ఆధిక్యత. ఆ ఆధిక్యత ఎవరికి దక్కుతుందో ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని అన్నాడు. ఇక్కడ దేవుడు కనిపెట్టుచున్నాను అని అంటే దేవుని కన్నులు భూలోకమంతటా సంచరిస్తూ ఎక్కడైనా ఒక నమ్మకస్తుడైన వ్యక్తి కనిపిస్తాడా అని వెతుకుతున్నాయని అర్థం. నమ్మకత్వం అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించడం కాదు. కష్టాలు వచ్చినా, శోధనలు ఎదురైనా దేవుడిచ్చిన మాట మీద నిలబడటం. చిన్న చిన్న విషయాల్లో కూడా నిజాయితీగా ఉండడం. మనుషులు చూడనప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడనే భయంతో బ్రతకడం. దేవుడు కోరుకునేది కేవలం భక్తి కాదు, నమ్మకత్వం. ఉదాహరణకు, అబ్రహామును చూస్తే దేవుడు అతన్ని పిలిచినప్పుడు, తన దేశాన్ని, తన బంధువులను వదిలి వెళ్ళమన్నప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా దేవుణ్ణి నమ్మి బయలుదేరాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు అతన్ని తన స్నేహితుడు అని పిలిచాడు. అలాగే గిద్యోను భయపడుతూ చాటున గోధుమలు దుల్లుకుంటున్నప్పుడు దేవుడు అతన్ని చూసి పరాక్రమము గల బలహీనుడా అని అనలేదు, బలవంతుడా అని అన్నాడు. ఎందుకంటే దేవుడు అతని లోపల ఉన్న నమ్మకత్వాన్ని చూశాడు. మీరు లోకం దృష్టిలో సామాన్యులు కావచ్చు, కానీ మీరు నమ్మకస్తులుగా ఉంటే దేవుని కన్నులు మీ మీద ఉన్నాయి. ఆయన మిమ్మల్ని తన యొద్ద నివసించేలా హెచ్చిస్తాడు. రెండవదిగా, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అని అన్నాడు. దేవునికి సేవ చేయడం అంటే కేవలం వేదికల మీద నిలబడి వాక్యం చెప్పడం మాత్రమే కాదు. దేవుని బిడ్డగా ఆయన మార్గంలో నడవడమే అసలైన పరిచర్య. నిర్దోష మార్గము అంటే పాపం లేని మార్గం అని కాదు. ఎందుకంటే మనందరం పాపులమే. కానీ దేవుని రక్తం ద్వారా కడగబడి ప్రతిరోజు మన తప్పులను సరిచేసుకుంటూ నీతిగా బ్రతకాలని ఆశపడే మనస్తత్వమే నిర్దోషత్వం. లోకంతో సంబంధం లేకుండా, లోకపు మాలిన్యం అంటకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడటం. పరిచారకుడు అంటే యజమానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, యజమాని మనసు ఎరిగిన వ్యక్తి. దేవుడు తన పరిచర్య కోసం గొప్ప డిగ్రీలు ఉన్నవారిని వెతకడం లేదు, పవిత్రమైన హృదయం ఉన్నవారిని వెతుకుతున్నాడు. ఉదాహరణకు, సమూయేలు చిన్న బాలుడైన నిర్దోషంగా దేవుని మందిరంలో పెరుగుతూ దేవుని మాటకు లోబడ్డాడు. అందుకే ఏలీ వంటి పెద్ద ప్రవక్త ఉండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం అనే దానికంటే ఏ మార్గంలో నడుస్తున్నాం అనేది ముఖ్యం. మన నడక సరిగ్గా ఉంటే దేవుడు మనల్ని తన సేవకు వాడుకుంటాడు, తన సన్నిధిలో ఉండే ధన్యతను ఇస్తాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఒక విషయాన్ని గమనించండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ ఆఫీస్లో మీరు చూపించే నమ్మకత్వం, మీ ఇంట్లో మీరు పాటించే యథార్థత, ఎవరు చూడనప్పుడు మీరు దేవునికి ఇచ్చే గౌరవం, ఇవన్నీ దేవుడు గమనిస్తున్నాడు. లోకం మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, మీ నమ్మకత్వాన్ని ఎవరు మెచ్చుకోకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను కనిపెడుతున్నాను, నిన్ను నా యొద్దకు చేర్చుకుంటాను, నిన్ను నా పరిచారకుడిగా చేసుకుంటాను అని. దేవుని సన్నిధిలో ఉండడం కంటే మించిన భాగ్యం ఏముంది? కాబట్టి మన మార్గాన్ని సరిచేసుకుందాం. చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకస్తులుగా ఉందాం. అప్పుడే రాజులకే రాజైన దేవుడు మనల్ని తన సన్నిధికి ఆహ్వానిస్తాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నీవు కనిపెట్టుచున్నావని, నిర్దోష మార్గమందు నడుచువారు నీకు పరిచారకులగుదురని, మేము లోకం దృష్టిలో సామాన్యులమైన నీకు నమ్మకస్తులుగా ఉంటే నీ కన్నులు మా మీద ఉంటాయని, నీవు మమ్మల్ని నీ యొద్ద నివసించేలా హెచ్చిస్తావని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, నీకు సేవ చేయడం అంటే కేవలం వేదికల మీద నిలబడి వాక్యం చెప్పడం మాత్రమే కాదు, కానీ నీ బిడ్డలుగా నీ మార్గంలో నడవడమే అసలైన పరిచర్య. గనుక మేము నీ రక్తము ద్వారా కడగబడి ప్రతిరోజు మా తప్పులను సరిచేసుకుంటూ నీ మార్గంలో నడుస్తూ లోకంతో సంబంధం లేకుండా, లోకపు మాలిన్యం అంటకుండా నీ కొరకు ప్రత్యేకంగా బ్రతికే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, లోకం మమ్మల్ని గుర్తించకపోయినా, మా నమ్మకత్వాన్ని ఎవరు మెచ్చుకోకపోయినా నీవు మమ్మల్ని కనిపెడుతున్నావు గనుక మేము ప్రతి చిన్న విషయంలో నమ్మకస్తులముగా జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ సన్నిధిలో నివసించే ధన్యతను
నీకు పరిచర్య చేసే గొప్ప ఆధిక్యతను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.